ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము. మొదట ఆకాశమును సృజించుము. ఆదియందు దేవుడు ఆకాశమును సృజించెను. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము. ఆంగ్లములో, దేవునికి ముందుగాని లేక దేవుడు లేకుండా ఏదైనా ఉన్నట్లుగాని మనము కనుగొనటలేదు. నిశ్చయముగా దేవుడు లేకుండా ఏదియూ ఉండబోదు, కలుగదు. వాస్తవముగానైతే దేవుడు లేకుండా లేక దేవుని యొద్ద నుండి రాని ఏ ఆనందమైనను, ఐశ్వర్యమైనను, ఆరోగ్యమైనను ఎన్నడూను నిజవస్తువుగా ఉండ సాధ్యము కాదనున్నది రుజువుపరచబడిన సత్యమై ఉన్నది. దేవుడు నిత్యుడైనందున దేవుని యొద్ద నుండి వచ్చు ప్రతిదియు నిత్యము యొక్క అభిరుచి కలిగి ఉండును. దేవుని యొక్క ప్రథమ సృష్టి ఆకాశమే కాని మరేదియూ కాదు. దానికి తదుపరే ఇతర సృష్టి యావత్తు అనగా ఏవైతే ఆహ్లాదకరమయ్యున్నవో, ఏవైతే అన్ని విధములుగా పూర్ణమైనవో అవి అన్నీయూ కలుగజేయబడినట్లుగా చూడగలము. మన యొక్క మనస్సులో, హృదయములో, ఇంటిలో, ప్రతి చోట అన్నిటికంటే మొదటిగా పరలోకమే సృజింపబడవలనను ప్రధానమైన సత్యమును ఇది మనకు బోధించుచున్నది. అప్పుడు మన జీవితములో ప్రతిదియు సరి అయినదిగాను పరిపూర్ణమైనదిగాను ఉండును. దేవుడు మొట్టమొదట చేసినది సృష్టించుటయే, తన సంస్కరణయో మరమ్మత్తు చేయుటయో కాదు. ఒక పాపి యొక్క జీవితములో కూడా దేవుడు చేయు మొదటి క్రియ ఒక నూతన హృదయమును, ఒక నూతన మనస్సును సృజించుటయై ఉన్నది. ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. మొదట ఆకాశము, అటు తరువాత భూమి అను దేవుని యొక్క సంకల్పము ఇప్పుడు కూడా అదే రీతిగా ఉన్నది. ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి అనగా పరలోకపు విషయములు, అప్పుడవన్నీయు అనగా భూసంబంధమైన కార్యములు మీకనుగ్రహింపబడును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.